దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 29. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. లూకా 12:12. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడును. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో దేవుడు ఫిలిప్పు ద్వారా మాట్లాడెను. ఫిలిప్పును దేవుడు సమరయ దేశములో బలముగా వాడుకొనుచుండెను. ఒక దినము దేవుని స్వరము ఫిలిప్పుతో, లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళుము అని ఆజ్ఞాపించెను. దేవునికి అతడు వెంటనే విధేయుడాయను. తాను చేయుచున్న పని ముఖ్యమైనదైనను మారు పలకక విధేయత చూపి సమరయ నుండి అరణ్య మార్గమునకు పోయెను. దేని కొరకు పొమ్మని దేవుడు ఆజ్ఞాపించినో ఫిలిప్పు ఎరగడు. దేవుడు ముందుగా అతనికి చూపించలేదు. దేవుడు గాజాకు పొమ్మని చెప్పెను. అపోస్తలుల కార్యములు 8:26. ఫిలిప్పు అరణ్యమునకు పోవునప్పుడు ఐథియోపియుడైన నపుంసకుడు రథములో పోవచ్చు యెషయా గ్రంథమును చదువుట చూచెను. యెషయా గ్రంథమును చదువుచున్న ఐథియోపియుని చూచి దేవుడు తనను ఎందు నిమిత్తము పంపెనో గుర్తెరిగెను. ఐథియోపియుడు యెషయా గ్రంథములో ప్రభువును గురించి రాయబడిన ప్రవచనమును చదువుచుండెను. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు నపుంసకుని అడిగెను. ఎవడైనను నాకు త్రోవ చూపని ఎడల నేనెలాగూ గ్రహించుదునని నపుంసకుడు చెప్పెను. అప్పుడు ఫిలిప్పు అతని రథములో ఎక్కి కూర్చొని యేసుక్రీస్తు ప్రభువు పాపుల కొరకై మరణించిన విధమును విశదీకరించి చెప్పెను. ఈ విధముగా నపుంసకుడు యేసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మమును కూడా పొందెను. అపోస్తలుల కార్యములు 8:38. మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకున్నప్పుడు అడుగడుగునా నడిపించబడదము. మత్తయి 10:20, లూకా 12:12, 21:15లోని ఆయన వాగ్దానముల ప్రకారము మనము కలుసుకున్న వ్యక్తికి అవసరమైన మాటలను అందించినట్లుగా ఆయన మన పెదవులను ముట్టి మన నోట తన మాటలను ఉంచుటను మనం కనుగొందుము. ఈ రీతిగా మనము అనేక ఆత్మల రక్షణకై వాడబడదము. ప్రైజ్ ద లార్డ్.